అప్పట్లో నీ ఆత్మీయత ఎలా ఉంది, ఇప్పుడు నీ ఆత్మీయత ఎలా ఉంది? అప్పట్లో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పట్లో నువ్వు ఎలా ఉన్నావు? అప్పట్లో నీ ప్రార్థన ఎలా ఉంది, ఇప్పట్లో నీ ప్రార్థన ఎలా ఉంది? అప్పట్లో ఒక మనిషి ఎదుట ఎలా ప్రవర్తించావు, ఇప్పట్లో ఒక మనిషిని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు? అప్పటికి ఇప్పటికీ ఏమి వ్యత్యాసం కనబడుతుంది? దేవుడు యొక్క వాక్యము క్రమములో అప్పటికి ఇప్పటికీ ఎదుగుదల నీకేమన్నా కనబడుతుందా? ఆత్మ సంబంధమైన వాటి విషయంలో అభివృద్ధి నీకేమన్నా కనబడుతుందా? నీ యొక్క మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయనటువంటి ఆత్మీయతకు అనుగుణంగా నీవు అడుగులు ముందుకు వేయగలుగుతున్నావా? నీ స్వభావంలో మార్పు వచ్చిందా? నీ వైఖరిలో మార్పు వచ్చిందా? నీ తీరులో మార్పు వచ్చిందా? నీ స్వభావంలో మార్పు రావడము అద్భుతమైనటువంటి అద్భుతం. స్త్రీ స్వభావంలో వచ్చింది మార్పు. అంతవరకు దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉన్న సౌలులో వచ్చింది మార్పు. అది ఇక ఎన్నడూ కనబడలేదు. నీ జీవితంలో మొదట రావలసింది మార్పు. అది మారు మనస్సుకు తగిన ఫలమవుతుంది.